తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన లేడీ డాన్ అరుణ వ్యవహారంతో పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఆమె అరాచకాలు పోలీస్ శాఖ ఉన్నతాధికారుల్ని విస్తుగొలుపుతున్నాయి. అదే సమయంలో గత ప్రభుత్వ అండదండలతో సాగించిన దురాగతాలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. అరుణ ప్రియుడు రౌడీ షీటర్ అవిలేలి శ్రీకాంత్, అతడి అనుచరుల బెదిరింపులు, దౌర్జన్యాలపై నిఘా పెట్టింది. ఇంతవరకు చూసి చూడనట్లుగా వదిలేసిన రౌడీ షీటర్ల ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ నడుం బిగించింది. హంతకుడిగా రౌడీ షీటర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వెలుగు చూసిన నిడిగుంట అరుణ వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రియుడి పెరోల్ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల సంతకాలు తీసుకురావడం, ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారుల సహకారాలు అందించడం, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అరుణను అరెస్ట్ చేయడం, ఒంగోలు జైలుకు తరలించడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఇక తాజాగా అరుణ కాల్ లిస్ట్ తో పాటు పరిచయస్తుల వివరాలు, గతంలో ఆమె నడిపిన నేర సామ్రాజ్యంలో పాత్రధారులు, సూత్రధారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులపై కాల్ డేటాను ఆరా తీస్తున్నారు. అరుణతో పరిచయం కలిగిన వారందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అరుణతో ఉన్న పరిచయస్తులు ఎవరు? వ్యవహారంలో మొత్తం కథ నడిపిన పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? రాష్ట్రంలో రోజురోజుకు మరింత ఉత్కంఠ రేపుతున్న అరుణ క్రైమ్ స్టోరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లేడీ డాన్ అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరుణ ఒంగోలు జిల్లా జైల్లో ఉండగా ఆమె మొబైల్ రికార్డ్ అయిన ఆడియో, వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అరుణ అరాచకాలకు సహకరించిన పోలీసు అధికారులు ఎవరు అనే దానిపై కూడా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఇక యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వెలుగులోకి వచ్చారు. తాజాగా ఓ బిల్డర్ ను బెదిరించిన కేసులో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. అరుణ మొబైల్ ను స్వాధీనం చేసుకుని అందులోని వాయిస్, వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవి బయటకు వస్తే శ్రీకాంత్, అరుణ వెనకుండి దందాలకు సహకరిస్తున్న వారెవ్వరూ అనే విషయం బయటపడుతుంది. పోలీస్ శాఖలో కూడా ఆమెకు సహకరించిన వారి జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర డీసీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ బాస్ తన మౌనాన్ని పక్కన పెట్టి రౌడీ షీటర్ల ఏరివేతకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 2 పేరుగాంచిన రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రౌడీ షీటర్ల ఏర్వేతలో భాగంగా ప్రతి ఒక్కరికి పోలీసుల నుంచి పిలుపు వెళ్తోంది. అదే సమయంలో పలువురు ప్రజాప్రతినిధుల నుంచి పోలీసులు, ఉన్నతాధికారులకు ఫోన్లు వెళ్తున్నాయి. మావాడే వదిలేయండి అనగానే సారీ సార్, డీజీపీ ఆదేశాలు, ఏం చేయలేమనే సమాధానం వస్తుండటంతో నాయకులు సైతం మిన్నకుండిపోతున్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ జోక్యం హెచ్చుమీరడంతో పోలీసులు నిస్సహాయాలుగా మారిపోయారు. ఈసారి మాత్రం వారికి అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. ఇక స్టేషన్ల వారీగా టాప్ 10లో ఉన్న షీటర్స్ ని గుర్తిస్తున్నారు. పాత కేసుల్లో పాత్ర ఉన్న వారిని, వారం వారం కౌన్సిలింగ్ కు గైర్హాజరైన వారిని ఎంపిక చేస్తున్నారు. దీంతో పాటు పాత కేసులు, ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు బయటకు తీస్తున్నారు. గతంలో ఫిర్యాదులు తీసుకుని బాధితులను సైతం స్టేషన్స్ కి పిలిపిస్తున్నారు. వారి నుంచి మళ్లీ ఫిర్యాదులు తీసుకుని రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. గతంలో ప్రతి వారం స్టేషన్ల వారీగా కౌన్సిలింగ్ జరిగేది. రౌడీ షీటర్లు దానికి అరకొరగానే వచ్చేవారు. మిగిలిన వారు రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు చేయించేవారు. ప్రస్తుతం ఎవరు ఫోన్ చేసినా డీజీపీ ఆదేశాలంటూ పోలీసులు తమ పని కానిచ్చేస్తున్నారు. మొత్తంగా నేర చరిత్ర ఉన్న వారందరినీ జైలుకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు సబ్ డివిజన్లు ఉండగా అధిక శాతం నేరాలు నెల్లూరు సిటీ, రూరల్ సబ్ డివిజన్స్ లోనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ రెండింటిలోనే 516 మందిపై రౌడీ షీట్స్ ఉన్నాయి. నేరాల్లో పాలు పంచుకుంటున్న వారిని జైలుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. అంతా ఒక్కచోట చేరితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉండడంతో ఇప్పటికే జిల్లా జైల్లో ఉన్న శ్రీకాంత్ ను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రతతో విశాఖపట్నం జైలుకు తరలించారు. శ్రీకాంత్ అనుచరగణంతో పాటు స్టేషన్ల వారీగా ఉన్న షీటర్స్ ని గుర్తిస్తున్నారు. ఎవరెవరు ఎలా ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నది ఎవరు, వారు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకున్నారు, ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారు, ఇలా ప్రతి దానిపై పకడ్బందీగా ఆరా తీస్తున్నారు.